రాజకీయాలు, సినిమా రంగం తర్వాత ఎక్కువగా గాసిప్స్ వినిపించే రంగం ఏదైతే ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ రంగం. డౌన్ ట్రెండ్‌గా మారిందని ఒకరు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే లాసే అని మరికొందరు అంటున్న ఈ కథనాలను సోషల్ మీడియాలో పెడితే గనక వైరల్ అవుతున్నాయి. మరి అలాగే ఉందా? అసలు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ శర్మ గారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. హలో అండి రాజేష్. హలో అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. యా. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ రంగం గురించి చూస్తున్నాం. గత 6 నెలల నుంచి నిజంగా చూస్తుంటే చాలా డౌన్ ట్రెండ్ అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? యాక్చువల్గా లాస్ట్ 6 మంత్స్ అంటే మనకు ఎలక్షన్ పీరియడ్ గుర్తొస్తుంది. నవంబర్లో తెలంగాణ Yeah. అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. దానికంటే ఒక 1-2 మంత్స్ ముందు నుంచి ఆ మూడ్ క్రియేట్ అయ్యింది. అంటే ఎలక్షన్స్ వల్ల దాని ఇంపాక్ట్ అన్ని రంగాల మీద పడుతుంది, రియల్ ఎస్టేట్ పైన కూడా పడుతుంది. దాంట్లో 2 రీజన్స్. ఒకటేమో రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఫ్లోట్ అవడం వల్ల పెద్ద మొత్తంలో మనం క్యారీ చేయడం క్యాష్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రియల్ ఎస్టేట్స్ అంతా క్యాష్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, అంటే 50 బ్లాక్ 50 అట్లా ఉంటుంది కాబట్టి క్యాష్ క్యారీ చేయాలి కాబట్టి ఆ సందర్భంలో కొద్దిగా ఇబ్బంది జరగదు అని చెప్పి కొంత అట్లాంటి మూడ్ క్రియేట్ చేస్తారు. కానీ వాస్తవంగా చూస్తే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత కావచ్చు, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ యథావిధిగా కొనసాగుతుంది. దానికి మన దగ్గర చాలా గణాంకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ ఇంకా స్పెషల్. ఎట్లా చెప్పాలంటే బెంగళూరు కంటే ఎక్కువ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్. దానికి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్కు మొత్తం 8 వైపులా ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకుంటారు. ముంబైకి ఒక పక్క సముద్రం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్స్పాండ్ కాలేదు. చెన్నై పరిస్థితి అది. బట్ హైదరాబాద్కి వచ్చేసరికి మొత్తం 8 వైపులా కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ సంస్థల దగ్గర నుంచి లోకల్ వరకు అందరూ హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తుంటారు. దానివల్ల సేల్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లే. మొన్న రీసెంట్గా ఒక సర్వే చూశాను నేను. హైదరాబాద్లో హౌసింగ్ సేల్స్ 14% ఇంక్రీజ్. అంటే లాస్ట్ ఇయర్ 2023 జనవరి నుంచి మార్చ్ మధ్య ఫస్ట్ క్వార్టర్ అంటారు దాన్ని, ఫస్ట్ ఆ త్రైమాసికంలో జరిగిన సేల్స్ కంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2024 జనవరి మార్చ్ మధ్య జరిగిన సేల్స్ 14% ఎక్కువ ఉన్నాయి. కానీ దాదాపుగా సోషల్ మీడియా కథనాలు చూసుకున్నా, లేదంటే బయట చూసుకున్నా, ఈ ప్రభుత్వం మారిన తర్వాత చూసుకున్నా చాలా డౌన్ ట్రెండే ఉంది అనే కథనాలే వినిపిస్తున్నాయి. అసలు ఎందుకని అలాంటి కథనాలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా మనకు ఎట్లా ఉంటుందంటే జనాల టెండెన్సీ నెగటివ్ వార్తలు వచ్చేసరికి వాటిని ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెగటివ్ పాజిటివ్ వార్తలకు ఎక్కువ ఉండదు కాబట్టి నెగటివ్నే ఎక్కువ సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ ఎంచుకుంటారు కాబట్టి వాటిని ఎక్కువ నాట్ ఇన్ఫ్లుయెన్స్ బట్ ఛానల్స్ కానీ అందరూ కూడా నెగిటివ్ వాటిని ఎక్కువ ఇస్తారు. రియల్ ఎస్టేట్ ధమాల్ అనేసరికి ఆ తమ్ చూడగానే అబ్బో ఏదో జరిగిపోతుంది అన్న ఒక క్రియేట్ అవుతుంది. దాంతో ఈ మధ్య ఇంకొక వార్త కూడా చూశాను. రియల్ మోసాలు 13,000 కోట్లు వచ్చింది ఒకటి. అది అసలు ఎంత వైరల్ అయిందంటే, అంటే జనాలకి నెగిటివ్ వార్తలు అనేసరికి అంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాన్నే ఇంటర్ తీసుకుంటారు. బట్ వాస్తవం అది కానే కాదు. ఇంకా మీకు చెప్పాలంటే కరోనా టైం అనేది 2 సంవత్సరాలు చాలా గడ్డు కాలం. కానీ ఆ టైంలో కూడా రియల్ ఎస్టేట్ అసలు ఒక రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా జరిగింది. అంటే హెల్త్ సెక్టర్ అదంతా దాంతో పక్కన పెడితే అది అవసరం కాబట్టి జరిగింది. బట్ రియల్ ఎస్టేట్ కూడా ఆ టైంలో బాగా జరిగింది. సేల్స్ ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ సేల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మనం అసోసియేట్ అయిన కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ మంత్లీ సేల్స్ చూసుకుంటే కూడా సేల్స్ బ్రహ్మాండంగా అవుతున్నాయి. అది అంటే జనాలకి నెగటివ్ అనేసరికి కొద్దిగా ఫాస్ట్ గా ఎక్కుతుంది కాబట్టి అట్లా వెళ్తుంది అనమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ధరలు పెరుగుతున్నాయి అనుకోవాలా, అంటే తగ్గుముఖం పడతాయా? కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? గవర్నమెంట్ మారినా కూడా గవర్నమెంట్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికే ట్రై చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అంటే దాని ఖచ్చితంగా అది రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గే ప్రసక్తి ఉండదు. ల్యాండ్ అసలు మనం ఏ కమోడిటీని తీసుకున్నా కూడా, గోల్డ్ కానీ ఇంకేది తీసుకున్నా కూడా, మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా ల్యాండ్ కొని ఆ పేపర్స్ను బీరువాలో పెట్టేసి కూర్చొని ఒక 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే దాని వాల్యూ పెరుగుతుంది. అంటే మన ఎఫర్ట్ లేకుండా పెరిగే కమోడిటీ ఏదన్నా ఉంది, వాల్యూ పెరిగే కమోడిటీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం ల్యాండ్ మాత్రమే. ల్యాండ్ అనేది మనం రకరకాలుగా ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, లేదా ఓపెన్ ప్లాట్ ఎక్కడైనా కావచ్చు, లేదా ఏదైనా కమర్షియల్ స్పేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ దీని ఇంపాక్ట్ అలాగే ఉంటుంది.
ఎప్పుడు కూడా పెరిగే వేగం కొద్దిగా తగ్గొచ్చు. అంటే 6 నెలల్లో 1% పెరుగుతుంది, లేదు ఇంకొక 6 నెలల్లో 5% పెరుగుతుంది అని అనుకోవచ్చు. ఆ పెరిగే అది తగ్గుతుంది తప్ప, హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప తగ్గడం మాత్రం అస్సలే ఉండదు. ఎప్పుడు దాదాపుగా మనం చాలా సోషల్ మీడియాల కథనాలను నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రభుత్వం వచ్చి వేరే మారింది, ఇంకా రియల్ ఎస్టేట్ రంగం పడిపోబోతుంది, ధరలు తగ్గబోతున్నాయి, సామాన్యులకు కూడా అందుబాటులో ఈ డౌట్ ఎప్పటి వరకు కరెక్ట్. ఈ డౌట్ ఎప్పటి వరకు ఉండిందంటే December 3 మనకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఫస్ట్ క్యాబినెట్ అది మీటింగ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఒక మాట చెప్పారు. తనకు బాగా అవగాహన ఉన్న రంగం రాజకీయం తర్వాత రియల్ ఎస్టేట్, ఎందుకంటే ఆయన కెరీర్ కూడా దాంట్లో స్టార్ట్ అయింది. సో ఆయన ఆ మాట చెప్పిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పాజిటివిటీ క్రియేట్ అయింది. సో అది కంటిన్యూ అవుతుంది. దానికి తోడు ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. ఇండియాలో టాప్ మోస్ట్ మన కాస్మోపాలిటన్ సిటీస్ తీసుకుంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇవి మెయిన్. బట్ ఈ 6 సిటీల్లో కూడా హైదరాబాద్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ చెప్తాను నేను. ఇండియాలో వచ్చే 7 సంవత్సరాల్లో అంటే 2031 వరకు అంచనా వేస్తే ఇండియాలో టాప్ మోస్ట్ సిటీస్ ఎక్కడ ఎక్స్పాండ్ అవుతాయి, ఎక్కడ వాల్యూ బాగా పెరుగుతుంది అని అంటే దాంట్లో హైదరాబాద్ 4th ప్లేస్లో ఉంది. టాప్ మోస్ట్ హైదరాబాద్, సూరత్ ఫస్ట్. సూరత్ గుజరాత్ లో అది కంప్లీట్ గా బిజినెస్ సెంటర్ కాబట్టి దానికి ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత 4th ప్లేస్ లో మనం హైదరాబాద్. సో హైదరాబాద్ తగ్గే స్కోపే ఉండదు, హైదరాబాద్ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ ఈ జియోగ్రఫికల్ కూడా మంచి సెంటర్, ఇది మంచి పీఠభూమి ప్లేస్ అనమాట, ప్లాటూన్ ప్లేస్ లో ఉంది. ఎలాంటి భూకంపాలు కానీ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ లేనే లేవు. అంటే సెక్యూరిటీ పరంగా అద్భుతంగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి హైదరాబాద్ మీద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఫోకస్ చేస్తున్నాయి. అందుకే మనకు వెస్ట్ హైదరాబాద్ లో పూర్తిగా స్కాపర్స్ వస్తున్నాయి, ఆకాశ హంప్యాలు అంటాం కదా, అవి వస్తున్నాయి. సో హైదరాబాద్ కి సంబంధించి అయితే ఎలాంటి ప్రాబ్లం. హైదరాబాద్ కాకుండా ఓవరాల్ గా తెలంగాణ చూసుకుంటే ఏరియాల వైజ్ గా ఏది బెటర్ అంటారు, మీ అనాలిసిస్ ఏంటి? రైట్, నేను హైదరాబాద్ ఆల్మోస్ట్ 30 years నుంచి చూస్తున్నానండి. మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఇక్కడ మన జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇది తార్నాక ఇట్లా ఉంటుంది ఇన్నర్ రోడ్. ఆ తర్వాత మనకు ఒక 15 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఔటర్ రింగ్ రోడ్ చాలా దూరం ఉంటుంది, అక్కడ పెరుగుతుంది. బట్ ప్రజెంట్ పొజిషన్ ఏంటి, ఔటర్ రింగ్ రోడ్కు అవతల యువతల పూర్తిగా కన్స్ట్రక్షన్స్, విల్లా ప్రాజెక్టులు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ వస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 kilometers డిస్టెన్స్ లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఒక ఏరియా, ఇది కంప్లీట్ గా అర్బన్ కాస్మోపాలిటన్ అర్బన్ ఏరియా. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్లేస్ ని సెమీ అర్బన్ ఏరియా కింద, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కి అవతల ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం రూరల్ ఏరియా కింద డివైడ్ చేశారు. 3 ఏరియాలుగా చేశారు. ఇప్పుడు ఫోకస్ అంతా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్కు ఇటీవలనే కంప్లీట్గా ఉన్న దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక నేషనల్ హైవేగా ఐడెంటిఫై చేస్తుంది, దానికి నంబర్ కూడా కేటాయిస్తుంది ఇప్పుడు త్వరలో. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్లేస్ వచ్చే 5-10 సంవత్సరాల్లో బెస్ట్ ప్లేస్ అవబోతుంది. దాని మీద డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అందుకే అక్కడ వెంచర్స్ కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. దానికి తోడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ ఒక డెసిషన్ తీసుకుంది. హెచ్ఎండిఏ ప్రాజెక్టును దాని పరిధిని ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంది. ఎక్స్పాండ్ ఎక్కడి వరకు, రీజనల్ రింగ్ రోడ్ వచ్చే వరకు చేస్తుంది ఎక్స్పాండ్. రీజనల్ రింగ్ రోడ్ వరకు చేయడం ద్వారా హెచ్ఎండిఏ కూడా ఓన్గా వెంచర్లు వేయబోతోంది. 90 ఎకరాలు, ఒక దగ్గర 150 ఎకరాలు ఇట్లా నాదర్గుల్ ఇట్లాంటి ప్లేస్లో చూసి వాళ్ళు ఓన్గా వెంచర్లు వేస్తున్నారు. కాబట్టి కంప్లీట్ ఫోకస్ అంతా ఇప్పుడు బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉన్న ప్లేస్ అంతా అగ్రికల్చర్ పర్పస్లో ఉంటుంది అనమాట. మీరు అలా చెప్తున్నారు, ఒక ఏరియా వైజ్గా మీరు అలా చెప్తున్నారు, కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ఏరియా బాగుంది అంటే ఈ ఏరియా బాగుంది అనేసి పబ్లిసిటీ చేస్తున్నారు. అసలు అట్లా పబ్లిసిటీ చేసే వరకు ఇన్వెస్టర్లు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వెంచర్లు వేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన వెంచర్లు పబ్లిసిటీ చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఇప్పుడు పేపర్లో యాడ్స్ వస్తుంటాయి, ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి, చాలా బాగుంటాయి. వాళ్ళ డెవలప్మెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎంచుకునే ప్లేసే అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఒక 2 ఏళ్ల క్రితం చూస్తే మనకు యాదాద్రి టెంపుల్ స్టార్ట్ అయ్యే వరకు, అంటే ఆ రీకన్స్ట్రక్షన్ అంతా పూర్తయి స్టార్ట్ అయ్యే వరకు అసలు ఆ ఏరియా అంతా అద్భుతం అని చెప్పి ప్రచారం చేస్తారు. ఓకే, తర్వాత హైటెక్ సిటీ అయిన కొత్తల్లో, అంటే ఒక 20 ఏళ్ల కింద హైటెక్ సిటీ అయిన కొత్తల్లో కంప్లీట్ గా ఇటువైపు వెస్ట్ హైదరాబాద్ అంతా చూసాం మనం. తర్వాత సౌత్ లో రామానుజాచార్య విగ్రహం అది అయిన తర్వాత ఆ ఏరియా మొత్తం ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి అప్పుడు 12 రోజుల పాటు అక్కడ కార్యక్రమం జరిగినప్పుడు అదే ఏరియా అని చెప్పి చెప్పారు. సో అట్లా
ఎవరికి వాళ్ళు వెంచర్లు వేసినప్పుడు వాళ్ళ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికే ట్రై చేస్తుంటారు, అది న్యాచురల్. కానీ హైదరాబాద్కు ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని వైపులా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. మనకందరికీ తెలిసిందే, ఎప్పుడైతే ఐటీ పరిశ్రమ మొత్తం వెస్ట్ హైదరాబాద్లో కేంద్రీకృతమైందో ఆ టైంలో అటువైపు ఎక్కువ అయింది. ఆ తర్వాత కంపెనీస్ చాలా ఇటు వచ్చాయి. ఇప్పుడు మలేషియా టౌన్షిప్ కావచ్చు, మిగతా సింగపూర్ టౌన్షిప్ కావచ్చు, పోచారం వైపు వచ్చినాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఎటువైపు వెళ్ళినా కూడా ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, కాబట్టి అన్ని వైపులా బాగుంటుంది. బట్ రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న నార్త్ వైపు ఎక్కువ ఫోకస్ చేశారు. 2 కారిడార్స్, ఒకటి షామీర్పేట వైపు ఏమో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మన తూమ్కుంట వరకు ఒక 18 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ప్లాన్ చేశారు. తర్వాత ఇటువైపు ఏమో ప్యారడైజ్ దగ్గర నుంచి బోయిన్పల్లి వైపు ఒకటి ప్లాన్ చేశారు. ఈ 2 ఉండడం వల్ల ఆ తర్వాత అదే రూట్లో మేడ్చల్ రూట్లో మళ్ళీ ఒక 3 ఫ్లైఓవర్స్ అవుతున్నాయి. ఒకటి అత్వెల్లి వరకు ఆల్మోస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, 6 లైన్స్ అవుతుంది, కండ్లకోయ వరకు 6 లైన్స్ హైవే అవుతుంది. సో ఈ 2 వైపు ఇప్పుడు ఫోకస్ ఎక్కువ ఉంది. కాబట్టి దానికి తోడు మిగతా 3 వైపులా రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఈ వైపు రేట్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అటువైపు చూడలేదు, బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో సరిగ్గా చూడలేదు. ఇప్పుడు ఈ 2 కారిడార్స్ వల్ల ఎలివేటెడ్ కారిడార్స్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నార్త్ వైపు కొద్దిగా ఎక్కువ దృష్టి పడితే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే అది మధ్య తరగతికి అందుబాటులో ఇప్పుడు రేట్లు అక్కడ అందుబాటులో ఉన్నాయి, కాబట్టి ఎక్కువ మంది అటువైపు చూసే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటారు? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ మధ్య మనం పేపర్లో యాడ్ చూస్తున్నాం, పలానా చోట సూపర్ గా డెవలప్ చేసాం, మల్టిపుల్ రెవెన్యూ ఉంటుంది చెప్తూ ఉంటారు. కానీ అల్టిమేట్ గా ల్యాండ్ వాల్యూ పెరగాలంటే అత్యంత కీలకమైనది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా వెళుతూ ఉంటే తొందరగా సులభంగా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇబ్బందులు పడి ఏదో చిన్న చిన్న రోడ్లలో వెళ్ళి అక్కడ కొనుగోలు చేస్తే దాని వాల్యూ పెరగదు, ఎక్కువగా దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. అందుకోసం ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకమని చూసుకోవాలి. హైదరాబాద్ విషయానికి వస్తే రకరకాల ట్రాన్స్పోర్ట్, రోడ్డు కావచ్చు, రైలు కావచ్చు, మెట్రో కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాదగిరిగుట్ట చెప్తాను. యాదగిరిగుట్ట టెంపుల్ అంత అద్భుతంగా డెవలప్ చేశారు, బట్ కనెక్టివిటీ ఆ రోజుల్లో చెప్పినట్టుగా జరగలేదు. ఈ పాటికే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అక్కడి వరకు ఎక్స్పెండ్ అయ్యి ఉంటే దాని ఇంపాక్ట్ అక్కడ ఖచ్చితంగా కనిపించేది. అట్లాంటివి అంటే అవి దృష్టిలో పెట్టుకోవాలి. పాలకులు చెప్తుంటారు, ప్రభుత్వం వాళ్ళు చెప్తుంటారు, కానీ అది ఎప్పటి వరకు పూర్తవుతుంది, ఈలోగా అటువైపు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను 2 కారిడార్స్ నార్త్ వైపు అవుతున్నాయి. నార్త్ వైపు అవుతున్న కారిడార్స్ ఎప్పటికి పూర్తవుతాయి? ఆ పూర్తయ్యేసరికి మనకు అక్కడ ల్యాండ్ వాల్యూ ఎలా పెరుగుతుంది? దీన్ని కొద్దిగా రియల్ ఎస్టేట్ అంటేనే ఇమాజిన్ ఖచ్చితంగా అంటే ఇవాళ ఒక ల్యాండ్ చూసి, ఇవాళ ఒక ఏరియాని చూసి ఇది పర్లేదు అట్లా అనుకోకూడదు. భవిష్యత్తులో 5 ఏళ్ల తర్వాత ఇది ఎలా ఉండబోతుంది అనేది ఒక జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుబడి పెడతారు. అట్లా చేసిన వాళ్ళే ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు, మురళీమోహన్ గారు కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, వీళ్ళంతా కంప్లీట్ గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి 1000 కోట్లు ఆర్జించిన పర్సన్స్ వీళ్ళు. ఇమాజినరీ. ఇప్పుడు హైటెక్ సిటీ అవుతున్న టైంలో మురళీమోహన్ గారు ఆ ఏరియాలో జయవేరి వెంచర్స్ ఎక్కువ పెట్టారు. సో అద్భుతంగా కోట్లు సంపాదించారు. అదే రకంగా ల్యాండ్ డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, రోడ్ కనెక్టివిటీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 2 దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియాలు తీసుకుంటే అసలు నష్టం అన్నది ఉండనే ఉండదు. ఎన్నైనా జరగవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు, బయట వదంతులు రకరకాలుగా ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ల్యాండ్ మీద నష్టం అయితే రాదు. అయితే ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇది నేను చాలా మంది దగ్గర ఫేస్ చేసేది. ల్యాండ్స్ కొనాలి అని అన్నప్పుడు చాలా మోసాలు జరుగుతుంటాయి, రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఎలా చూసుకోవాలి ఇన్వెస్టర్లు? ఎస్, రియల్ ఎస్టేట్ అంటే చాలా మందికి ఒక అభిప్రాయం అన్నమాట. ఏమంటే రియల్ ఎస్టేట్ అంటేనే మోసం, ఏదో రకంగా మోసం చేస్తారు, రకరకాల. కానీ దీంట్లో 2 ఇష్యూస్ ఏం చెప్పుకోవాలంటే, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెరా యాక్ట్ తీసుకొచ్చారు. రెరా యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ అడాప్ట్ చేసుకున్నాయి. రెరా యాక్ట్ వల్ల ఆల్మోస్ట్ మోసాలు, రియల్ ఎస్టేట్ మోసాలు ఒక 80% తగ్గిపోయాయి. ఒకటి. సెకండ్ థింగ్, పర్మిషన్ ఇచ్చే సంస్థలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ, తర్వాత కొద్దిగా రూరల్కి వెళ్తే డిటిసిపి. ఈ పర్మిషన్ ఇచ్చే టైంలో వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ని ఆ సంస్థలు ఫుల్ఫిల్ చేస్తున్నాయా లేదా మనం సైట్కి వెళ్తాం, చూసిన తర్వాత డెవలప్మెంట్స్ యాక్టివిటీ వాళ్ళు నిజంగా గ్రౌండ్లో చేస్తున్నారా? ఓన్లీ పాంప్లెట్లో ఉంటుంది, బ్రోషర్లో ఉంటుంది తప్ప గ్రౌండ్లో ఉండదు. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్. ఏ సంస్థ కూడా లింక్ డాక్యుమెంట్స్ ముందు ఇవ్వవు.
ఎవరైనా స్పాట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఏదైనా సంస్థ చెప్తే దాన్ని నమ్మొచ్చు. ఎందుకు స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే, ఒకటి ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, రెండు లింక్ డాక్యుమెంట్లు రెడీగా ఉన్నట్టుగా. ఈ రెండున్న సంస్థలు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ అంటాయి. అంటే మనం గనక ఇప్పుడు ఈ క్షణం నా దగ్గర డబ్బులు ఉన్నాయి పూర్తిగా మొత్తం 100% పే చేస్తానంటే వెంటనే రిజిస్ట్రేషన్ రేపో ఎల్లుండో లేదా నెక్స్ట్ వీకో చేస్తాను. అట్లాంటి సంస్థలను మనం ఎంచుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు 30 years చూసుకోవాలి. 30 years లింక్ డాక్యుమెంట్స్ చూసుకుంటే అప్పుడు మనకు అట్లాంటి సమస్యలు రావు ఫ్యూచర్లో. ఇది ఇంపార్టెంట్. ఒకటి, రెరాతో చాలా ప్రాబ్లమ్స్ పోయాయి. అనుమతించే సంస్థలు ఏవైతే కండిషన్స్ పెడుతున్నాయో ఆ కండిషన్స్ గ్రౌండ్లో ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం కొద్దిగా బుకింగ్ అమౌంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మనకు లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ముందు ఇవ్వరు. జనరల్గా ఏ సంస్థ కూడా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి లింక్ డాక్యుమెంట్స్ చూపించలేరు కదా, ఇంత మెండల్ ఉంటుంది, అన్ని ఇవ్వలేరు కదా. అందుకోసం వాళ్ళు కొద్దిగా బుకింగ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత లింక్ డాక్యుమెంట్స్. అయితే బుకింగ్ అమౌంట్ ఇచ్చేప్పుడు చెప్పాలి లింక్ డాక్యుమెంట్స్లో ఏమన్నా తేడా ఉంటే మనం అమౌంట్ పూర్తిగా వెనక్కి వస్తుందా లేదా ఇది క్రాస్ చెక్ చేసుకొని బుకింగ్ అమౌంట్ చేసుకొని లింక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని అప్పుడు తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, రెరా అప్రూవల్ ఉందా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్, అండ్ అనుమతించే సంస్థ HMDA అప్రూవల్, వాటికి సంబంధించి పర్మిషన్స్ చూసుకోవడం. ఈ 3 things చూసుకుంటే రియల్ ఎస్టేట్ లో నష్టం అనేది వచ్చే అవకాశం. వెంచర్స్ గురించి మీరు చెప్తున్నారు. ఇవి మామూలుగా బయట ఉంటాయి ల్యాండ్స్, బయట ల్యాండ్స్ లో ఈ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకున్నా కూడా రిజిస్ట్రేషన్స్ కూడా అవుతుంటాయి. అంటే రిజిస్ట్రేషన్ ఒకరికి అవుతుంది, అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కొంతమందికి. అలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. వీటి గురించి ఏం చెప్తారు? రిజిస్ట్రేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల ముందు నుంచి లేదండి. ఇప్పుడు మనకు ఇంతకుముందు కనిపించింది అట్లా, కానీ ఇప్పుడు లేదు. దానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనకు రిజిస్టర్ అయిపోతుంది. రెరాలో రిజిస్టర్ అవుతుంది. రెరా రిజిస్టర్ అయిన తర్వాత మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం లేనే లేదు. దాని విషయంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆందోళన చెందుతుంది. కానీ మళ్ళీ ఎందుకంటే లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవడం వల్ల దాని ఉపయోగం. లింక్ డాక్యుమెంట్స్ చూసుకున్నప్పుడు మనం ఈసీ తీసుకుంటాం కాబట్టి అది క్రాస్ చెక్ చేసుకుంటే దాన్ని ఒక లీగల్ అడ్వైజర్ చూపించుకుంటే ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనము 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కొంతమంది కోటి అట్లా పెట్టి కొంటున్నప్పుడు లీగల్ అడ్వైస్ కోసం ఒక 1000-2000 పెట్టుకుంటే పెద్ద ఖర్చు కాదు కదా. కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ చూపించుకుని లీగల్ అడ్వైస్ తీసుకుని దాన్ని మనం ప్రొసీడ్ అవుతే అట్లాంటి అవకాశం లేదు. జనరల్గా రిజిస్ట్రేషన్స్ అనేది చాలా చాలా తగ్గిపోయాయి. గతంలో ఉన్నది వేరు, ఇప్పుడు వేరు పరిస్థితి. నార్మల్ పీపుల్ గురించి మీరు ఏం చెప్తారు? దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇన్వెస్ట్మెంట్లకి అనేది? అంటే మామూలుగా మధ్యతరగతి పేదవాళ్ళు, చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తారు? రైట్. యాక్చువల్గా పర్మిషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పర్మిషన్స్ వాళ్ళు 10 లక్షలు పెడతారా, 15 లక్షలు పెడతారా, 20 లక్షలు పెడతారా? జనరల్గా ఇన్సూరెన్స్లు చేస్తుంటారు, సేవింగ్స్ చేస్తుంటారు. వీటన్నింటికంటే కూడా ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలు ఉంటారు. వాళ్ళకు ఒక 10 years తర్వాత రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తాం. అట్లా చేసినప్పుడు కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ల్యాండ్ కొనేప్పుడు ఎప్పుడు కూడా లోన్ తీసుకోవద్దు. ఆ ల్యాండ్ మీద తీసుకోవద్దు. మీరు హోమ్ లోన్ తీసుకోవచ్చు, ఇల్లు కొంటున్నప్పుడు హోమ్ లోన్ తీసుకోవచ్చు, ఫ్లాట్ కొంటున్నప్పుడు తీసుకోవచ్చు. కానీ ఓపెన్ ల్యాండ్ కొంటున్నప్పుడు మాత్రం దాని మీద లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే అది టర్మ్ పూర్తయ్యే వరకు వీళ్ళు ప్రీ క్లోజర్ చేయరు. దానివల్ల లాంగ్ టర్మ్ పే చేయాల్సి వస్తుంది. ఇంకేదైనా సర్దుబాటు చేసుకొని కొనుక్కోవచ్చు, ఆ తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఖచ్చితంగా ఏదో లోన్ తీసుకునే కొంటారు కాబట్టి వాళ్ళకి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఓపెన్ ల్యాండ్ మీద కనుక ఫ్లాట్ మీద కానీ దాని మీద తీసుకుంటే, ప్లాట్ మీద తీసుకుంటే అది టర్మ్ పూర్తయ్యే వరకు ప్రీ క్లోజర్ ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు. కాబట్టి అనవసరంగా అది కట్టుకుంటూనే ఉండాల్సి వస్తుంది. దాని బదులు వేరే ఏదన్నా సర్దుబాటు చేసుకుని ఓపెన్ ప్లాట్ తీసుకొని ఒక 10 years చూసుకుంటే 10 years లో దాని వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మనం మొత్తం డిస్కషన్ లో చూసుకుంటుంటే రియల్ ఎస్టేట్ రంగం అసలు ఎప్పుడు డౌన్ టౌన్ కాలేదు, అవ్వదు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు అవ్వదండి, వదంతులే. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎక్కడ తగ్గడం విన్నామా మనం చూసిన దాంట్లో ఎక్కడ కూడా ల్యాండ్ వాల్యూ తగ్గడం అనేది ఎక్కడ ఉండదు. కాకపోతే ఆ టైంలో ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. ఈ టైంలో చేయొచ్చా లేదా, లేదు ఈ టైంలో మనీ క్యారీ చేయలేము, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి దాని మీద అట్లాంటి వదంతులు క్రియేట్ అవుతాయి. నంబర్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ అనేది ఎప్పుడూ ఉండదు. అసలు ఇన్వెస్టర్స్ వస్తలేరు అనేది ఒక టాక్ వస్తుంది. దానిపై లేదండి. ఒకవేళ ఇన్వెస్టర్స్ రాకపోతే నంబర్స్ ఎలా కనపడతాయి? నంబర్ మనకు నేషనల్ వైడ్ గా చూస్తే హైదరాబాద్ 14% ఇంక్రీజ్ లాస్ట్ ఇయర్. 2023లో ఎలక్షన్స్ లేవు. ఇది జనవరి నుంచి మార్చి మధ్య ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఉన్నా కూడా ఫస్ట్ క్వార్టర్లో 14% ఇంక్రీజ్ కనపడుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేషన్ కదా. ఇట్ సెల్ఫ్ అన్ ఇండికేషన్ దట్ రియల్ ఎస్టేట్ నెవర్ గోస్ డౌన్ ట్రెండ్. చెప్తూ ఉంటారు. అట్లా చెప్పడం వల్ల నెగిటివ్ వార్తలు జనాలకు ఎక్కుతాయి. ఇందాక చెప్పాను కదా, అంతే అనమాట. మొత్తానికి సోషల్ మీడియా నెగిటివ్ వార్తలని చాలా బాగా పబ్లిసిటీ చేస్తుంటాయి. తమ్నెయిల్ వాటితో అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏముండదో తెలియదు మళ్ళీ.
రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా రైట్ అండి. ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.